హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కనిష్క ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ అండ్ ఫౌండర్ మహేందర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. చాలా మంది కోచింగ్ సెంటర్స్ అనేది కమర్షియల్ పర్పస్ లో రీసెంట్ డేస్ లో అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే మీరు ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని పెడితే మంచిదంటారా? కమర్షియల్ పరంగా పెట్టడం వల్ల పిల్లల లైఫ్ ఇక్కడ స్పాయిల్ అవుతుంది కదా, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోవడం వల్ల. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ కమర్షియల్ అనేది అంటే మీరు అడిగే క్వశ్చన్‌లో నాకొచ్చిన ఒక డౌట్ కూడా ఉంది. కేవలం డబ్బుల కోసమే పెట్టి చేస్తున్నారంటున్నారా? లేకపోతే ఫీజులు ఎక్కువ తీసుకొని దీనికి ఒకటి నేను చాలా మంచి సొల్యూషన్ చెప్తా. వాళ్ళు ఫీజులు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా 2 అంశాలు దాగి ఉన్నాయి. పాపం వాళ్ళని కూడా బ్లేమ్ చేయడానికి లేదు. ఓకే. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కదా! ఒక ఆఫీస్ మెయింటైన్ చేయాలంటే ఖర్చు అవుతుంది కదా! పోనీ మామూలు దగ్గర ఒకవేళ క్లాస్ చెప్దామన్నా పిల్లలు నమ్మట్లేదు కదా! పిల్లల్లో కూడా డిఫెక్ట్ ఉంది కదా! క్వాలిటీ ఎడ్యుకేషన్ కంటే వానికి ఎమ్యూనిటీస్ లుక్ అడుగుతున్నారు కదా! మరి ఆ మేనేజ్మెంట్ ఎక్కడి నుంచి తెచ్చి పెడుతుంది? స్ట్రైట్ అవేగా నేను అడిగే దాంట్లో. సో అది పక్కకు పెడితే అది తీసుకున్నా పర్లేదు. చాలా మంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎగ్జామ్ రాయడానికి వచ్చే వాళ్ళ మిడిల్ క్లాసు 90% డెట్ ట్రాప్ తోటి వచ్చేటోళ్ళే ఉంటారు. లేదా ఏదో తప్పు చేసి వస్తారు, కష్టం చేసుకొని వచ్చే వాళ్ళే కనిపిస్తారు. కానీ వాళ్ళు ఇచ్చిన దానికి మనం న్యాయం చేస్తే చాలు, అది మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఎక్కువ తీసుకున్నావా తక్కువ తీసుకున్నావా అనేది. అయితే మేము దాంట్లో కూడా ఒక చిన్న డెవలప్మెంట్ ఒకటి చేసాం. అదేంటంటే ఎఫోర్డబుల్ ఫీ అండ్ హై క్వాలిటీ. సో కొంతమంది పిల్లలు ఏంటంటే నిజంగా బాగా ఇంట్రెస్ట్ ఉండి ఇబ్బంది ఉంటుంది కొంత ఫినాన్షియల్గా, వాళ్ళకి నేను తప్పనట్లేదు. అలాంటి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి నన్ను కలిసిన వాళ్ళు ఫ్రీగా చదువుకొని మంచి ఆఫీసర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్తే బాగుండదు, వాళ్ళు చెప్తే బాగుంటుంది, ఎందుకంటే నేను క్లెయిమ్ చేసుకున్నాను అవుతా. సో అది ఇబ్బంది లేదు. ఏ సంస్థ అయినా పర్సనల్గా సరే, నేనైతే నమ్ముతున్నా అన్ని కోచింగ్ సెంటర్ల వాళ్ళు కూడా ఎంతో కొంత ఫిలాంథ్రపిక్ లేకుండా అంత చదువుకొని ఉంటే మూర్ఖంగా ప్రవర్తిస్తారని నేను అనుకోను. అది జరగదు కూడా. నా దాదాపు కోచింగ్ సెంటర్లో నడిపే వాళ్ళందరూ కూడా నా ముందు నా వెనక ఉన్న వాళ్ళు ఏదో రూపంలో పరిచయం ఉన్న వాళ్ళు, కాబట్టి అంత మూర్ఖులుగా ఉంటారని నేను అనుకోను. అట్లా మీకు ఏమైనా ఇబ్బంది ఎదురైతే మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అది మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 7 o'clock నేను ఆఫీసుల్లో ఉంటా. ఎనీ టైం మీరు డైరెక్ట్గా వచ్చి నన్ను కలవచ్చు, అందులో ఇబ్బంది అయితే ఉండదు. ఆ వచ్చే ముందు కొంచెం టైం కనుక్కొని వస్తే మంచిది. నేను క్లాస్లో ఉన్నప్పుడు లేకపోతే వస్తే బెస్ట్. అది మాత్రం ఇస్తాం. అందుకని ఆ ట్యాగ్ లైనే పెట్టాం, ఎఫోర్డబుల్ ఫీ అండ్ హై క్వాలిటీ అనేది. సో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టమాటా దగ్గరనే మీరు కొనుక్కునేటప్పుడు క్వాలిటీ ఉందా లేదా అని చూసేటప్పుడు లైఫ్ లో మీరు ఎడ్యుకేషన్ కి నిజంగా ఇంకోటి చెప్తా పేరెంట్స్ కి, ఎల్కేజీలో చేర్పించేటప్పుడు మీరు తీసుకున్న కేర్ ఏందో డిగ్రీ అయిపోయినాక మీ పిల్లల పట్ల తీసుకోకపోవడం అనేది చాలా పొరపాటు. దగ్గరికి వెళ్ళి మీరు చూడండి, అక్కడ చదువుతున్న పిల్లల్ని అడగండి, పర్సనల్గా అక్కడ మేనేజ్మెంట్ని టచ్ చేయండి, తప్పేం లేదు. ఎందుకంటే మీ పిల్లవాడి జీవితం మొత్తం డిసైడ్ అయిన సమయంలో మీరు టైం ఇస్తలేరు వాళ్ళకి. నేను చెప్పేది అది ముఖ్యంగా. ట్రూ సార్, మీరు చెప్తుంటే అది చాలా కనెక్టివ్ ఉంది. అంటే రియల్ లైఫ్ లో ఇప్పుడు పేరెంటింగ్, పిల్లలతో స్కూలింగ్ విషయాలు కానీ చాలా మటుకు అవన్నీ కనెక్టివ్ ఉన్నాయి. సో కమింగ్ టు ఐఏఎస్ సివిల్స్ నౌ, ఒక ఫ్రెషర్ స్టూడెంట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మీరు ఇస్తున్న సజెషన్ ఏంటి? నిజానికి ఎవ్రీ టైమ్ ఇస్ అ ఫస్ట్ టైం. నిజానికి ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే సర్వీస్ వచ్చే వరకు నేను వెరీ ఫ్రెష్ నా దృష్టిలో, ఎందుకంటే మళ్ళీ మొదటి నుంచే స్టార్ట్ అవుతాను. సరే ఎంతో కొంత చదివి ఉంటాడు అనుకున్నా, ఇప్పుడే డిగ్రీ అయిపోయి వచ్చే పిల్లలు లేదా ఒక 2 years బ్యాక్ నుంచి కూడా డిగ్రీ అయిపోయి జాబ్ చేసి వచ్చే వాళ్ళు కొందరు ఉంటారు. వీళ్ళందరూ కూడా మనం ఫ్రెష్ క్యాండిడేట్ గా అనుకుంటాం. ఈ ఫ్రెషర్స్ అందరికి నేను చెప్పేది ఏంటంటే, మీరు నిజంగా దీన్ని చదవాలనే ఉద్దేశం ఉంటేనే రండి. బీటెక్ లో 5th year, మెడిసిన్ లో ఇది 6th year అనుకోను, డిగ్రీలో ఇది 4th year అనుకోను, అడిషనల్ ఒక డిగ్రీ కోర్సుగా చూడకండి. ఇది కంప్లీట్ డిఫరెంట్ ఎగ్జామ్. వరల్డ్లో ద ఈజియెస్ట్ ఎగ్జామ్ ఏదైనా ఉందంటే అది సివిల్ సర్వీసే. వరల్డ్లో మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్ ఏదైనా ఉందంటే కూడా అది సివిల్ సర్వీసే. నీకు అర్థం అవుతే ఒకలాగా ఉంటుంది, కాకపోతే మరోలాగా ఉంటుంది. ఎందుకు ఇది ఈజియెస్ట్ అని నేను చెప్తున్నాను అని అంటే, మీరు చదవాల్సిన పుస్తకాలు చాలా మినిమం, కానీ దౌర్భాగ్యానికి ఏంటంటే మ్యాక్సిమం చదువుతున్నారు కాబట్టి ఫెయిల్ అవుతారు. ఇట్ ఈస్ నాట్ ఏ నాలెడ్జ్ టెస్ట్ బేస్డ్ ఎగ్జామ్, సింప్లీ ఇట్ ఈస్ ఏ బేసిక్ నాలెడ్జ్ అండ్ హై కామన్ సెన్స్ ఎగ్జామ్. ఇది నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్ కాదు. అయ్యా నువ్వు ఆల్రెడీ నాలెడ్జ్ ఉందిరా బాబు, నువ్వు అందుకే 10th పాస్ అయ్యావు, ఇంటర్ పాస్ అయ్యావు, డిగ్రీ పాస్ అయ్యావు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యావు, నాలెడ్జ్ లేకుండా నువ్వు పాస్ కాలేదే. ఇంకా మళ్ళీ నీ నాలెడ్జ్ టెస్ట్ చేస్తాడు. నాలెడ్జ్ ఉన్నోడు అయితే ఇంకా వేరే దాంట్లో కూడా పోయి ఉండవు. ఇక్కడ కామన్ సెన్స్ ఏంటంటే చాలా సింపుల్గా చెప్పేది, మీరే ఉన్నారు,
మీరు రేపు సివిల్ సర్వీస్ రాస్తున్నారు. మీరు బాగా చదవడం వల్ల లేదా మీరు ప్రయత్నం చేయడం వల్ల మీరు ఐఏఎస్ ఆఫీసర్. మీ రోల్ ఏముంటుంది? ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఆర్ఎస్ అధికారి అంటే కామన్ మెన్ తోటి కనెక్ట్ అయ్యి ఉండాలి. సామాన్య ప్రజలతోటి నీవు అసోసియేట్ అవుతావు. అంటే ఒక నిరక్షరాస్యురాలు, ఏమీ తెలియని అక్షర జ్ఞానం లేని ఆవిడ, ఆమెకు రేషన్ కార్డు రాలేదని డైరెక్ట్గా వచ్చి సబ్ కలెక్టర్ గారు కలిస్తే, అమ్మ నీకు రేషన్ కార్డు రాకపోవడానికి గల కారణం ఏదనేది ఆవిడకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నవే ఎగ్జామ్. ఓకే. అంటే నువ్వు రాయాల్సిన ఆన్సర్ అనేది క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాదు, సింప్లిఫైడ్ చేయాలి. ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్. ఇట్ ఈస్ నాట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్, నాట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఆ మెథడ్లో కనుకనే వస్తేనే మనకు సర్వీస్ వస్తుంది. అది అర్థం చేసుకోలేక వీళ్ళు కొంత కాంప్లికేట్ చేసి, ఇంకొకటి ఏంటంటే నేను గమనించిన దాంట్లో ఒక 2 సంవత్సరాలు ఎగ్జామ్ను ప్రిలిమ్స్ గానే రాస్తే ప్రతి ఒక్కడు పండితుడే, ప్రతి ఒక్కడు గైడెన్స్ ఇస్తాడు. అది నిజంగా చాలా ప్రమాదకరం పిల్లలకి. మనమే అనుకుంటాం కదా, ఆఫ్ నాలెడ్జ్ డాక్టర్ మోర్ డేంజరస్ దెన్ ఎనీ డిసీజ్. ఆ డిసీజ్ అమ్ముతో లేదు తెలియదు కానీ వీడిచ్చే ట్రీట్మెంట్ తోటి వాడు పోతాడు. సో అట్లా ఇది ఒక ప్రమాదం. నాలెడ్జ్ అంటే మీరేదో సూపర్ఫిషియల్గా ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు కావాలని నేను చెప్పట్లేదు. బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి, దీని పట్ల ప్రేమ ఉండాలి, వీడిని పాస్ చేయాలన్న కోరిక నీకు ఉండాలి. వాడు పాస్ అయితేనే మనకు హ్యాపీనెస్ కదా. నిజానికి ప్రతి ఒక్కడు ఫీజే కడతాడు, ఏం రాలేం కట్టిపోరు మనకి. కానీ వాడు పాస్ అయితేనే మనకు చాలా కంఫర్టబిలిటీగా అనిపిస్తుంది. మీరు చెప్పే ఆ మాటలు రియాలిటీ కానీ ఎంత మోటివేషన్ ఉందంటే నాలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నా. అయితే నేను కూడా సివిల్స్ ప్రిపేర్ అయిపోవచ్చు. అంత ఈజీయా అంటే ఎన్ని ఇంటర్వ్యూస్ చేసినా, ఎంతమందితో ఈ సివిల్స్ టాపిక్ డిస్కస్ చేసినా కానీ, ఈవెన్ ఇన్ మై పర్సనల్ లైఫ్, ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్తో దీన్ని ఒక టఫెస్ట్ లాగానే చూస్తారు కానీ ఇంత ఈజీగా అయితే ఎవరు ఎలాబరేట్ చేయలేదు. అంటే మైండ్ సెట్ మీరు అన్నట్టు ఫస్ట్ ఇది ఈజీ, ఇది మన సిలబస్ లో నుంచే వచ్చింది అని అనుకుంటే డెఫినెట్లీ ఈజీ. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన దాంతో అది ఫ్యూజ్లు ఎగిరిపోయాయి ఇంకా చెప్పాలంటే. డెఫినెట్ గా నిజం అది. దాన్ని కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఇది ఒక బ్రిటిష్ లెగసీ. ఐఏఎస్ అధికారులు అంటే దొరలు ఉంటారు, ఐఏఎస్ అధికారులు అంటే పెద్ద. ఇట్ ఈస్ నాట్ రిచ్ మెన్ ఎగ్జామ్ ఎట్ ప్రజెంట్. లాస్ట్ ఎ డికేడ్ ఇట్ ఈస్ ఎగ్జామ్ ఆఫ్ యావరేజ్ మైండ్స్, మిడిల్ క్లాస్ పీపుల్. సూపర్. అంతకు మించి వేరే లేదు. మీరు సెలెక్ట్ అయ్యే వాళ్ళు అందరూ చూసుకోండి. మరి దీని గురించి ఎందుకు రాత్రి పగలు కూర్చొని ఓ 15-20 గంటలు ప్రిపేర్ అవుతూ అవ్వాలి? ఎందుకంటే సిలబస్ చాలా ఎక్కువ ఉంటది కాబట్టి 15-20 గంటలు అనేది చాలా అబద్ధం. కొంతమంది అత్యోశక్తి కూడా చెప్తారు, నేను 25 గంటలు చదివినని చెప్తారు, ఉండేటి 24. కానీ మనం వింటాం ఎందుకంటే సక్సెస్. ఎవ్రీ డే 24 అవర్స్లో 8 అవర్స్ మీరు నిద్రకి ఇవ్వండి. ఒక 10 to 12 అవర్స్ చదువుకి ఇవ్వండి. 10 to 12 అవర్స్ ఇవ్వండి అంటే ఒక 20 అవర్స్ పోయింది. మిగతా 4 అవర్స్ మీరు మీ యొక్క ఎంజాయ్మెంట్ కూడా తీసుకోండి. సినిమా చూడండి, బిర్యానీ తినండి, అన్నీ చేయండి. కానీ 10 నుంచి 12 గంటల చదువు ఏమంటారంటే ఒక 4 నుంచి 5 గంటల క్లాస్ ఎక్కడైనా కోచింగ్ వెళ్తూ ఉంటే దాని మీద కొద్దిగా మీరు వర్కౌట్ చేయాలి. టెస్ట్ రాయడమో లేదా న్యూస్ పేపర్ చదవడమో, మళ్ళీ రేపటి క్లాస్కు ప్రిపేర్ అయి రావడమో జరగాలి. ఇది స్టూడెంట్ చేయాల్సిన పని. తర్వాత మిగతా 8 గంటలు నిద్ర ఎందుకు పోవాలంటే నేను ఇందాకే చెప్పాను, మైండ్ అనేది ఎంత అంటే ఫిజికల్గా మనం ఎంత బలంగా ఉంటామో మెదడు కూడా అంతే బలంగా ఉండాలి. మనకు రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. 12 గంటలు నీ బ్రెయిన్ పని చేయాలంటే 8 గంటలు రెస్ట్ అవసరం. మిగతా 4 గంటలు కూడా మీరు రిలాక్స్ అవ్వమనే చెప్తా. నువ్వు ఫిజికల్ యాక్టివిటీ చేసుకో, సినిమాకు పో, ఇంకేమన్నా చేసుకో, కానీ అది నీ అకాడమిక్స్ అనే దాన్ని పాడు చేయకుండా ఉండే యాక్టివిటీస్ కావాలి. ఏమన్నా చేయమనడం చెప్పి రోజు పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటే మన ఇంపాక్ట్ అది కాకుండా చూసుకోవాలి. ఓకే.